25 రైళ్లు గాల్లో దడ 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 దడ. అసలు ఎవరు వాళ్ళంతా? ఎవరురా నువ్వు? ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకు. స్టోరీ కాన్సెప్ట్ బాగానే ఉందా కూడా భయ్యా. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కొంచెం ముందు చూస్తే తెలుసు అనుకుంటా. లెట్స్ వాచ్. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. కథలు నాకు చాలా ఇంట్రెస్ట్ బాబా. ఇప్పటికీ బాలమిత్ర చదువుతాను. వెయిట్ చేయండి భయ్యా, వెయిట్ చేయండి. ఇంకో 10 days అంతే. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. అంటే పాస్ట్ గురించి చెప్తారా? స్టోరీ ఏంటి ఇంకా? బతికెంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కరెక్ట్గా అండి. ఎప్పుడు చెప్తే ఎలా అంటే ఇంకా చాలా ఉంది. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, ప్రతి సీను ప్రతి షాట్ సరైన ఆయుధము దొరకాలి. డైలాగ్స్ మామూలు లేవు కదా, పేలిపోతాయి థియేటర్లో. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. మాస్ ఊర మాస్ అంతే. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాటితో ఎట్టాగే. సూపర్ అయ్యా. ఇప్పుడు అందరు జాన్వీ కపూర్ కోసం చూస్తున్నప్పుడు కదా చాలా ఉంది. దిగుతావేంది? ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. ఎడిటింగ్ బాగానే ఉంది కదా భయ్యా. ఇంకేంటి మీ ప్రాబ్లం చెప్పండి. పని మీద పోయినోడైతే పని అవ్వగానే తిరిగి వస్తాడు. ఒక్కసారి ఫిక్స్ అయినంటే మామూలు ఉండదు. అళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఏంటమ్మా ఏంటి ఏమంటున్నారు మీరు? భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే మామూలు లేదు, పిచ్చెక్కిపోతుంది. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ అంతే. కళ్ళు మూసిన తెరిచిన సముద్రంలో చూసిందే కనపడుతుంది. దేవరా సముద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయాడు. ఇంత స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి భయ్యా? ఏం అర్థం కావట్లేదు. పావు ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది.